స్నేహితులారా, వర్డ్ ఆఫ్ లైఫ్ తెలుగు క్రిస్టియన్ పాడ్కాస్ట్కు మీకు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఒక గంభీరమైన అంశాన్ని ధ్యానించబోతున్నాం. మనం వాక్యంలోకి వెళ్లే ముందు మీ హృదయాన్ని పరీక్షించుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీ జీవితంలో ప్రార్థన చేస్తున్నా ఏదో ఒక లోపం మిమ్మల్ని వెంటాడుతోందా? దేవుడు స్వస్థపరిచేవాడని నమ్ముతున్నా ఆ స్వస్థత మీ దగ్గరకొచ్చేసరికి ఆగిపోతోందని మీకు అనిపిస్తోందా? ఒకవేళ దేవుడు మనల్ని బాగుచేయాలని కోరుకుంటున్నప్పుడు మన నుండి ఆయన ఏం ఆశిస్తున్నారు? మన ప్రార్థనలకు అడ్డుగా నిలుస్తున్న అవిధేయత ఏమైనా ఉందా? ఈరోజు మనం ధ్యానించబోయే అంశం యెహోవా రాఫా. దీని అర్థం స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను ఈరోజు మనం విడమర్చి తెలుసుకుందాం. ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఈ చిన్న వచనంలో దేవుడు 4 ప్రాముఖ్యమైన షరతులను ఉంచారు. వీటినే మనం స్వస్థతకు నిబంధనలు అని పిలవవచ్చు. మొదటగా శ్రద్ధగా వినుట. షమా అంటే హీబ్రూ భాషలో షమా అంటే కేవలం వినడం కాదు, విని దాని ప్రకారం చేయడం, అంటే దేవుని మాటకు తలవంచడం. రెండవది న్యాయమైనది చేయుట, అంటే మన స్వంత నీతి కాదు, దేవుని కళ్లలో ఏది సరైనదో అది చేయడం. మూడవది ఆజ్ఞలకు విధేయత, అంటే దేవుడు వద్దు అన్నదానికి దూరంగా ఉండటం. చివరగా కట్టడలను అనుసరించుట, అంటే క్రమశిక్షణతో కూడిన ఆత్మీయ జీవితం. ఇక్కడ దేవుడు తనను తాను యెహోవా రాఫా అని ప్రకటించుకున్నారు. రాఫా అంటే హీబ్రూలో బాగుచేయుట, నయం చేయుట మాత్రమే కాదు, తిరిగి యథాస్థితికి తెచ్చుట అని కూడా అర్థం. అంటే మీరు కోల్పోయిన ఆరోగ్యాన్ని, శాంతిని ఆయన తిరిగిచ్చేస్తాడు. దేవుని మాటకు లోబడినప్పుడు స్వస్థత ఎలా వస్తుందో, లోబడనప్పుడు ఏం జరుగుతుందో బైబిల్ నుండి 2 అద్భుతమైన ఉదాహరణలు చూద్దాం. మొదటగా రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఆయన మంచాన పడ్డాడు. కాని ఆయన గోడతట్టు ముఖం త్రిప్పుకుని కన్నీళ్లతో ప్రార్థించి దేవుని దృష్టికి తాను ఎలా యథార్థంగా నడిచాడో జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అతని ప్రార్థన విని నిన్ను స్వస్థపరిచెదను అని చెప్పి అతని ఆయుష్ను 15 సంవత్సరాలు పెంచాడు. ఇక్కడ విధేయతతో కూడిన ప్రార్థన ద్వారానే స్వస్థత కలిగింది. రెండవదిగా సిరియా సేనాధిపతి నయీమాను గొప్ప వీరుడే కాని కుష్ఠురోగంతో ఉన్నాడు. దేవుని ప్రవక్త వెళ్లి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు అని చెప్పినప్పుడు ఆయన మొదట అహంకారంతో లోబడలేదు. కాని ఎప్పుడైతే తనను తాను తగ్గించుకుని 7 సార్లు నదిలో మునిగాడో అతని శరీరం పసిపిల్లవాడి శరీరంలా మారిపోయింది. ఈ 2 ఉదాహరణలు మనకు ఏం చెబుతున్నాయి? దేవుని శక్తికి లోబడటమనేది స్వస్థతకు మొదటి మెట్టు. ప్రియమైన స్నేహితులారా, మన జీవితంలో ఐగుప్తు రోగాలు అంటే కేవలం జ్వరం, క్యాన్సర్ మాత్రమే కాదు. భయం, ఆందోళన, అసూయ, చేదు కూడా రోగాలే. అవి మీ ఆత్మను కృశించిపోయేలా చేస్తాయి. దేవుడంటున్నాడు, నీవు నా దృష్టికి న్యాయంగా ఉండు, నేను ఆ రోగాలను నీ దరి చేరనివ్వను. ఈరోజు మీ ఆరోగ్యం కోసం ప్రార్థించే ముందు ఒక్క క్షణం మీ హృదయాన్ని పరీక్షించుకోండి. మీరు ఎవరినైనా క్షమించాల్సి ఉందా? దేవుని మాటకు వ్యతిరేకంగా నడుస్తున్నారా? మీరు ఆయన వైపు తిరిగితే ఆయన తన స్వస్థత రెక్కల కింద మిమ్మల్ని భద్రపరుస్తాడు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ వాక్యంలో ఉన్న లోతైన సత్యాన్ని మాకు వెల్లడి చేసినందుకు ధన్యవాదాలు. ఈ పోడ్కాస్ట్ వింటున్న మీ బిడ్డలందరూ మీ నిబంధనలకు లోబడే హృదయాన్ని పొందుదురుగాక. హిజ్కియాను, నయీమానును స్వస్థపరిచిన ఆ యెహోవా రాఫా హస్తం ఇప్పుడే వీరిని తాకి ప్రతి అనారోగ్యం నుండి, ఆత్మీయ బలహీనత నుండి వీరికి సంపూర్ణ విడుదలనివ్వాలని వేడుకుంటున్నాను. మీరు మాకిచ్చిన సంపూర్ణ ఆరోగ్యమును బట్టి మీకు స్తోత్రాలు. యేసు నామములో ఆమెన్. స్నేహితులారా, దేవుని నిబంధనలో నడవడం ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని ఈరోజు మీరు తెలుసుకున్నారు. ఈ సందేశం మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడితే వర్డ్ ఆఫ్ లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరతలను కింద కామెంట్స్లో తెలియచేయండి. మేము మీకోసం ప్రార్థిస్తాం. ఈ వీడియోను ఇతరులకు షేర్ చేసి దేవుని రాజ్యవ్యాప్తిలో భాగస్వాములు అవ్వండి. వచ్చే పోడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు యెహోవా కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.